భూమాతని మొక్కాలి. మొక్కిన తర్వాత కుడి కాలుతోటి ఫస్ట్ పెట్టాలి. కుడి కాలు అంతే చూద్దాం కదా మనం. చేతులు చేయాలి. చేసిన తర్వాత కరాగ్రే వసతే లక్ష్మి, కర మధ్యే సరస్వతి, కరమూలే తు గోవింద, ప్రభాతే కర దర్శనం, సముద్రవసరే దేవి, పర్వతస్థన మండలే, విష్ణు పత్ని నమస్తుభ్యం, పాదస్పర్శం శమం శమే అన్న తర్వాత మొక్కిన తర్వాత కుడి కాలు పెట్టాలి. ఫస్ట్ కుడి కాలు పెట్టిన తర్వాత ఎడమ కాలు పెట్టాలి. తర్వాత మనం టేబుల్ చదువుకోవాలి. పండగ ముందు చదవాలా, పండగ లేచిన తర్వాత చదివితే మనకు టేబుల్స్ నోటికి వస్తాయి. మనం తర్వాత బ్రష్ చేయాలా, స్నానం చేయాలా, కాలకృతం చేసుకోవాలా, స్నానం చేసి కొద్దిగా పూజ చేయాలా, దేవుడికి దండం పెట్టుకొని దేవుడు మంచిగా చదువుకోవాలా, మా స్కూల్ వాళ్ళందరూ మంచి చదవాలని మొక్కాలా. తర్వాత మనం మడికి వస్తాం. మడికి రాక ఎట్లా రాలా, అన్ని సబ్జెక్ట్స్ మనం ఫోర్త్ చదువుకోవాలి. మడికి వచ్చిన తర్వాత లైన్లో నిలబడకుండా అటువప్పుడు ఇటువప్పుడు ఇంకొంచెం మాట్లాడు. మమ్మీ 9 నుంచి 4 గంటల వరకు చూడండి. పోయినాక ఇంటికి టైపింగ్ క్లాస్ పోతా, వచ్చినాక చదువుకుంటా, మళ్ళా అన్నం తిని కొంచెం మాట్లాడుకొని పండుకుంటా, మళ్ళా పొద్దున 4కి లేస్తా, మళ్ళా ఎన్ని గంటలకు లేస్తాడు? మీరు 4 గంటలకు ఏం చేస్తారు? మన సమయాన్ని కరెక్ట్ సద్వినియోగం చేసుకుంటూ మన దినచర్యని బట్టి మన